సర్కస్ లాంటిది, కాకపోతే అగ్నితో చేసేది. ఇలా ఉంది చికెన్ ఫ్రైడ్ రైస్ అంట. ఇది కొంచెం ఇచ్చాడు, 2 ముక్కలు ఇచ్చాడు. సో ఇక్కడ ఎక్కడ మనకి తక్కువ రేట్ అనిపించలేదు. ఆ ముందు అక్కడ 8 రింగిట్లు అంటే దగ్గర దగ్గర 150 రూపాయలు అనేసి చూశాను. అది ఇలా ఉంది బీచ్ మొత్తం ఫుల్ వైబ్. అసలు పిల్లలు గిల్లలు మొత్తం ఆడుకుంటూ అందరూ ఈ మూల నుంచి ఆ మూల వరకు ఉంటుంది అనమాట. ఓ చూడండి లొకేషన్ ఇలా ఉంది, వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. ఓ అమ్మ మామూలుగా లేదురా బాబు. వెళ్దాం ముందుకి ఇంకా కొంచెం. మనం బైక్ రెంట్కి తీసుకున్నాము. చూసుకుంటే ఈ బైక్ రెంట్కి తీసుకున్నాం అనమాట. ఎంత చెప్పారు? 60 రింగిట్లు చెప్పారు. అంటే 1200 రూపాయలు, 600 పర్ డే పడ్డది. ఇక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ వీళ్ళ ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంతేలే, ఎవరు ఆనందం వాడిది. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో చూసారు కదా, నిన్న నేను వచ్చి ఈ హాస్టల్లో తీసుకున్నాను. సో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు మనం. నాకు మెయిన్గా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఫుడ్. నేను ఫుడ్ తినలేదు. అండ్ అలాగనే బైక్ రెంటల్స్ కనుక్కొని బైక్ రెంట్ ఒకటి తీసుకోవాలా. ఎందుకంటే మనం ఇక్కడ కవర్ చేయాల్సిన ప్లేసెస్ అన్నీ చూడాలంటే ఖచ్చితంగా ఒక బైక్ రెంట్ కావాలన్నమాట. సో దాని గురించి 2 తీసుకొని కుదిరితే బైక్ రెంట్ ఒకటి తీసుకొని వద్దాము, మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాము నిద్రపోకుండా. చూసుకుంటే మీరు వీడియోలోనే చూడొచ్చు ఎంత వైబ్ కనపడుతుందో, ఫారెన్ వైబ్. ఆపోజిట్లోనే మెక్డొనాల్డ్స్ ఉంది, అన్ని కార్లు. సో అన్నీ ఇలా ఉన్నాయన్నమాట. ఇది డ్యూటీ ఫ్రీ అనమాట. మెయిన్గా ఇక్కడ అంతా మనకి డ్యూటీ ఫ్రీ దొరుకుతుంది. అది తర్వాత చూద్దాం లోపలికి వెళ్ళి. ఇది చూసుకుంటే మనకి ఈ లంకావి అనేది డ్యూటీ ఫ్రీ అనమాట. అంటే నార్మల్గా ఇప్పుడు మలేషియాలో మనం ఎక్కడ చూసుకున్నా ఇంపోర్ట్ డ్యూటీస్ కావచ్చు, ట్యాక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ పే చేయాల్సి వస్తుంది. బట్ లంకావిలో మనం ఏం తీసుకున్నా సరే దానికి 0 ట్యాక్స్. ఇది ఒక ఐలాండ్ కాబట్టి సో మనకి ఎక్కడ చూసుకున్నా మంచి వైబ్స్ అర్థమవుతుంది. మనం బైక్ రెంట్కి తీసుకున్నాము. చూసుకుంటే ఈ బైక్ రెంట్కి తీసుకున్నాం అనమాట. ఎంత చెప్పారు? 60 రింగిట్లు చెప్పారు. అంటే 1200 రూపాయలు, 600 పర్ డే పడ్డది. ఇంకో 100 రింగిట్లు మనం డిపాజిట్ కట్టాలా. కట్టేశాను, అయిపోయింది. ఇంకా తీసుకున్నాను. 2 రోజుల వరకు ఎక్స్ప్లోర్ చేయడం మొత్తం. ఇలా ఉంది బైక్. ఒక్కసారి మనం బైక్ని కూడా వీడియో తీసుకుంటే బెటరు. ఓకే ఓకే, ఇలా ఉంది లంకావి. బైక్ వేసుకొని జస్ట్ అలా తిరుగుతున్నాను. మంచి మంచి ప్లేస్ ఏమైనా కనబడితే చూద్దామని. ఇప్పుడు ఏం చేసేది లేదు, జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేయడమే, మొత్తం లంకావిని తిరగటమే అనేసి తిరుగుతున్నాను. వ్యూ చూడండి అసలు ఎలా ఉందో. ఓ అమ్మ మామూలుగా లేదురా బాబు. వెళ్దాం ముందుకి ఇంకా కొంచెం, చూద్దాం ఎలా ఉంటుందో. నేనేదో రాంగ్ రూట్లో ఇండియాలో పోయినట్టు పోతున్నా. కొడతారు వీళ్ళు వచ్చి, అర్థం కావట్లేదు నాకు. వెళ్దాం ముందుకి. వ్యూ మాత్రం అస్సలు మాటలు లేవు. చూడండి అసలు లంకా వ్యూ కొడుతుంది, చాలా బాగుంది. అటు వెళ్తే మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అనుకుంటా నాకు తెలిసి. అక్కడికి వెళ్తే ఆ బీచ్ అది చూడొచ్చు. బట్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం ఊహూ అన్నట్టుంది. ఓ చూడండి లొకేషన్ ఇలా ఉంది. చికెన్ లెగ్ పీసు 3 రింగిట్లు తీసుకున్నాడు, అంటే 60 రూపాయలు. ఓన్లీ ఇలాగా డీప్ ఫ్రై చేసేసి అమ్ముతారు అనమాట. బాగుంది. సేమ్ మన చికెన్ లెగ్ పీస్ ఎలా తింటే అలా ఉంటుందో అలాగా వింగ్ ఒకటి ఉంటుంది. బాగానే ఉంది అనొచ్చు. బీచ్ ఉంది, బాగుంటుంది అనేసి విన్నాను. సో బండి ఇక్కడ పెట్టేసాను. అండ్ హెల్మెట్ కూడా ఇలానే పెట్టాను. అందరు పెట్టారు ఇలాగనే. నేను అనుకుంటున్నా ఎవడైనా హెల్మెట్ తీసేసుకుంటే ఇక్కడ మళ్ళీ
ఏమో 100 రింగిట్లు కట్టమంటే నేను అక్కడి నుంచి తేవాలా, కానీ అందరు పెట్టారు. చూద్దాం, పోయినప్పుడు చూద్దాము. ఇదే అనమాట మనకి లంకావి సెంట్రల్ ఇది. సో ఏదైతే లంకావికి మధ్య పాయింట్ ఉంటుందో సో అదే ఇది. ఇక్కడ మనకి ఒక మంచి బీచ్ ఉంటుంది, బీచ్ అండ్ బీచ్ వ్యూ ఉంటుంది. మనం వెళ్దాం, ఆ బీచ్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్గా మీకు ఉంటుంది అనమాట లంకావి సెంట్రల్ ఇదే. ఇంకా అటు సైడ్ వెళ్ళాలా. ఇక్కడ క్రాసింగ్ కూడా మన ఇష్టం వచ్చినట్టు క్రాస్ చేయకూడదు, చూసుకొని క్రాస్ చేయాలా ఇలాగా. పిల్లలు ఎప్పుడో ఇలా ఆడుకుంటూనే ఉంటారు. నేను వచ్చేటప్పుడు కూడా చూసాను, చాలా మంది పిల్లలు వచ్చారు అనమాట. సో ఇలాగ బొమ్మలు పెట్టి ఆడుకుంటున్నారు. సో మంచి ఈవినింగ్ టైం కాబట్టి సో ఫుల్ వైబ్ ఉంది ఇక్కడ. అలాగా చూస్తున్నారు కదా బీచ్ ఎలా కనపడుతుందో మనకి. ఈ బీచ్ పేరు వచ్చేసి చింగ్నాక్ బీచ్ అనేసి పిలుస్తారు. ఇక్కడే మామూలుగా లంకావిలో ఎక్కువ వాటర్ యాక్టివిటీస్ జరిగే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఇదొకటే. మన రూమ్ కూడా దీని పక్కనే తీసుకున్నా నేను, వాకబుల్ డిస్టెన్స్. ఇలా ఉంది బీచ్ మొత్తం, ఫుల్ వైబ్. అసలు పిల్లలు గిల్లలు మొత్తం ఆడుకుంటూ అందరూ ఈ మూల నుంచి ఆ మూల వరకు ఉంటుంది అనమాట. అంతే, చూసుకోవచ్చు ఎంత బాగుందో. ఇక్కడ శాండ్ కూడా వైట్ శాండ్ బీచ్ అనమాట ఇది. అండ్ ఇలా ఉంది. చూడండి వ్యూ ఎలా కనపడుతుంది. అసలు మేఘాలు అలాగా వస్తున్నాయి అన్నమాట ఇటు సైడు. చాలా బాగుంది. అండ్ ఇది ఫ్రంట్ వ్యూ. బీచ్ లోపలికి ఎక్కువ మంది దిగలేదు. సో అందరూ ఫ్యామిలీతో వచ్చారు కాబట్టి పిల్లలు సో అలాగా పైనే ఆడుకుంటున్నారు. దట్టు వెదర్ కూడా బాగలేదు ఇక్కడ. సో అందుకనేసి ఎక్కువ మంది బీచ్ లోపలికి కూడా దిగలేదు ఏమి. బట్ వ్యూస్ మాత్రం హారిబుల్. చూడండి వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి రా. అటు వాటర్ స్పోర్ట్స్ ఏమైనా చేసుకోవాలంటే చేయొచ్చు. మనకి చాలా డబ్బులు అవుతాయి. ఎందుకు ఇప్పుడు మనకి అసలుకే ఇప్పటికే చాలా డబ్బులు అయిపోయాయి కూడా. వాటర్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ చూడండి. అండ్ ఫ్లైట్ కూడా వస్తుంది చూడండి. ఇక్కడ ఒకటే ఎయిర్పోర్ట్ కాబట్టి ఫ్లైట్స్ చాలా దగ్గరికి వస్తాయి. అలా ఉంది. అంటే నేను చెప్పేది ఏంటంటే వచ్చిన అలాగా హడావిడి పడి బైక్ రెంట్లు అవి ఇవి తీసుకోమాకండి. నేను ఊరికే 2 రోజులు బైక్ రెంట్ తీసుకున్నాను 1200 పెట్టి. కానీ గట్టిగా తిరిగితే ఈరోజే మొత్తం తిరిగేసి వచ్చాను నేను. మొత్తం అయిపోయింది, తిరగడానికి ఏం లేదు బైక్ మీద. అనవసరంగా తీసుకున్నాను అనిపించింది. ఇప్పుడు మనం తిరిగినా తీయకపోయినా వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి. సో చేసేది ఏం లేదు. అందుకనేసి నా వీడియో చూసి ప్రాపర్గా ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మొత్తం చెప్తాను నేను లంకావిలో, అది మాత్రమే చేయండి. సో ఇలా ఉంటుంది అనమాట లంకావి సిటీ మధ్యలో. ఇక్కడ మంచి నైట్ మార్కెట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి నైట్ మార్కెట్ ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. వచ్చేసాను, నీళ్లు పోసుకొని వెళ్తాను. ఈ వీడియో కంటిన్యూ అవుతుంది, లోకల్ మార్కెట్ చూపిస్తాను, అది కూడా చూడండి. నైట్ టైం ఇలా ఉంది హాస్టల్ దగ్గర. వెళ్తున్నాను. నైట్ మార్కెట్ ఉంటుంది మనకి ఇక్కడ, ఆ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పటివరకు కొంచెం చిన్న రెస్ట్ తీసుకున్నాను అంతే. అలాగా వచ్చిన కానీ నుంచి హడావిడిగా తిరుగుతూ ఉన్నాం కాబట్టి రెస్ట్ లేదు కాబట్టి రెస్ట్ తీసుకున్నాను. నేనున్న లైన్ మొత్తము మార్కెట్ లైనే అనమాట. స్ట్రీట్ ఫుడ్ కావచ్చు, షాపింగ్ కావచ్చు, ఇక మొత్తం ఆల్మోస్ట్ టూరిస్టులు అందరూ ఈ గల్లీలోనే తిరుగుతూ ఉంటారు. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. కనపడుతుంది కదా, ఇది అండర్ వాటర్ వరల్డ్ అనేసి. నీళ్ళలో ఏమేమి ఉన్నాయి ఏంటి అవన్నీ కనపడతాయి. ఇది నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి. దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. రేపు లోపలికి వెళ్ళి దీని గురించి వీడియో చేస్తాను. సో ఇప్పుడు మాత్రం ఈ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ మనకి ఒక 2 కిలోమీటర్ల వరకు నాన్ స్టాప్ మార్కెట్ ఉంటుంది. చూద్దాం పదండి. ఇవన్నీ రెస్టారెంట్లు
ఆ తర్వాత ఇదిగోండి బట్టలు కావాలనుకుంటే బట్టలు, ఫుడ్. మెయిన్గా ఇక్కడ ఫుడ్డే అన్నమాట ఎక్కువ మనకి ఇండియన్ రెస్టారెంట్లు, ఇంకా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్లు అన్నీ చూపిస్తుంది. సో ఇది ఇక్కడ కనపడేది మనకి స్ట్రీట్ ఫుడ్. సో మనం వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం, ఏదో ఒకటి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ నుంచి అక్కడ వరకు అంతా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది, చూద్దాం. సో ఇలాగ తింటా ఉంటారు, మనమే చూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఏమేముంది ఏంటి చూడండి, ఇక్కడ 8 రింగెట్లు 7 రింగెట్లు ఇవి చూసి టెంప్ట్ అయిపోతున్నాం మనము. అది యాక్చువల్గా ఇంత ఉండదు, అంటే అదే 60 రూపాయలు 70 రూపాయలే ఉంటుంది. బట్ మనం ఏంటంటే చూడటానికి అలా కనపడి ఇది అయిపోతాం. సో అలాగా ఆ లాస్ట్ వరకు ఈ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ. సో ఫుడ్ ట్రై చేయొచ్చు ఇక్కడ, ఏదో ఒకటి మనం కూడా ట్రై చేద్దాం. ఇక్కడ వరకు ఉందన్నమాట ఫుడ్. సో అన్నీ దొరుకుతాయి ఇక్కడ, అన్ని రకాలు తినవచ్చు, మన ఇష్టం ఏది కావాలంటే అది. ఏది వద్దు అనేసి ఎవడంటారు చెప్పండి, జనాలు పుట్టిందే తినటానికి. అలాగా అన్నీ దొరుకుతాయి ఇక్కడ, తినేయటమే. సో ఇక్కడ ఎక్కడ మనకి తక్కువ రేట్ అనిపించలేదు. ఆ ముందు అక్కడ 8 రింగెట్లు అంటే దగ్గర దగ్గర 150 రూపాయలు అనేసి చూశాను. అది కూడా విలేజ్ ఫ్రైడ్ రైస్ అంట. సో అది తిందామనేసి అనుకుంటున్నాను. 8 రింగెట్లు అంటే 150 రూపాయలు. ఇంకా అంతకన్నా మించిపోతే మనం చూడండి మరి ఇంకెంత డబ్బులు అవుతాయో. సో అలా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఏదైనా 10, 8 ఉన్నాయి. మనకి తక్కువలో 10, 8 అంటే 150 రూపాయలు అటు ఇటు అలాగా. చూద్దాం, ఏదో ఒకటి ట్రై చేద్దాం. ఇక్కడ నిసా గ్రినో చికెన్ ఫ్రైడ్ రైస్ అని ఉంది, ఇది తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ ఆర్డర్ చెప్పాను, ఏంటి చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి 160 రూపాయలు. చూద్దాం, మొత్తం పార్టీ వైపు. చూసుకుంటే ఇలా ఉంది చికెన్ ఫ్రైడ్ రైస్ అంట. ఇది కొంచెమే ఇచ్చాడు, 2 ముక్కలు ఇచ్చాడు. డబ్బులు మాత్రం 160 రూపాయలు తీసుకున్నాడు. చేసేది ఏముంది, డబ్బులు పెట్టం కాబట్టి తినటమే. ఎలా ఉందిరా బాబు అంటే కొంచెం కొత్తగా ఉంది అనమాట. మన సైడ్ దొరికినట్టు ఏమి లేదు, చాలా స్పైసీ ఏం లేదు, నార్మల్గా ఉంది. ఏదో అన్నము ఫ్రై చేసిన చికెన్ ముక్కలు తిన్నట్టుంది. బట్ ఓకే, తినొచ్చు. అయిపోయింది, తిన్నాను. అదేమంతకేం లేదు, నార్మల్గానే ఉంది. అదేదో అన్నం కొంచెం వెరైటీగా ఉంది, అంతమించి ఏం లేదు అక్కడ. సరే ఎనీహౌ ఒక లోకల్ ఫుడ్ చూడాలా అనుకున్నాము, చూసాము. ఇంకా ఇదిగో ఇక్కడ నుంచి ఇలాగెళ్తే 2 కిలోమీటర్ల వరకు మొత్తం షాపింగ్సే. వెళ్దాం, మనకి ఏమైనా పనికి వచ్చేది ఉంటే తీసుకుందాం. ఫస్ట్ అటు నుంచి నడుచుకుంటూ వెళ్తాను, ఆ తర్వాత ఇటు వస్తాను. సో చూద్దాం వెళ్ళి. చూసుకుంటే ఇవన్నీ మనకి షాపింగ్స్ అనమాట. ఒక 300 షార్ట్ ఉంది, 500 షర్ట్ ఉంది. ఇక్కడ 15 రింగిట్లు 13 రింగిట్లు 3 రింగిట్లేనుంది. అది చూసి నేనేమో వెళ్ళిపోతున్నా తీసుకోవడానికి. కానీ అప్పుడు అదేమవుతుంది, ఇప్పుడు ఇక్కడ 15 రింగిట్లని ఉంది అంటే 350 రూపాయలు దగ్గర దగ్గర. సో ఇలా ఇక్కడ వరకు మొత్తం ఇవి. తర్వాత వాటర్ యాక్టివిటీస్, ఎవరైతే వాటర్ యాక్టివిటీస్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఇంకా ఎక్కువ. తర్వాత స్కూటీ రెంటల్స్ కూడా ఎక్కువ ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయండి. బట్ ఇక్కడ నాకు తెలిసి ఒక రోజు ఉండటమే ఎక్కువ. నాకు తెలిసి ఫ్యామిలీతో వస్తే పెళ్ళాన్ని వేసుకుని ఒక 2 రోజులు 3 రోజులు ఉండొచ్చు, హనీమూన్ లాగా బాగుంటుందేమో. కానీ సింగిల్గా వస్తే ఒక రోజు ఎక్కువ ఇక్కడ. సో ఇది చూడండి డ్రెస్ ఎలా ఉన్నాయో.
కొబ్బరి బొండాలు జ్యూసెస్ కూడా దొరుకుతున్నాయి. 5 అంటే దగ్గర దగ్గర 5 రెళ్ళు 10 అంటే 100, అంటే అటు ఇటు 100 రూపాయలు ఒక్కొక్క జ్యూస్. మన దగ్గర 60 రూపాయలు ఉంటుంది మ్యాక్సిమం, లేదంటే 40 రూపాయలు ఉంటుంది. సో కొంచెం కాదు, చాలా ఎక్స్పెన్సివే కంపేరింగ్ టు మన దగ్గర. కాకపోతే ఇంకా అలాగా చూసుకోవాలంటే ఇక్కడ 7-Eleven కూడా ఉన్నాయి. థాయిలాండ్లో ఎక్కువ మంది 7-Elevenలో తిరుగుతూ ఉంటారు ఏమైనా తీసుకోవాలంటే బడ్జెట్లో. సో మనం చూద్దాం 7-Elevenలో కూడా వెళ్ళి. ఇది ఐలాండ్ కాబట్టి ఎక్కువ మనకి ఏంటంటే ఎక్కువ హడావిడి ఉండదు, ఎక్కువ క్రౌడెడ్ ఉండదు, ఎప్పుడు వెదర్ పీస్ఫుల్గా ఉంటుంది. ఐలాండ్లో ఆల్వేస్ ఇలానే ఉంటుంది. మీరు ఏ ఐలాండ్ చూసుకున్నా కూడా వెదర్ అనేది ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ కూడా అలానే ఉంది. ఇదే అండి చింగమాల్ అనేసి సిటీ సెంటర్. ఆల్మోస్ట్ దీన్ని మనం సిటీ సెంటర్ అని కూడా పిలవచ్చు. అది షాపింగ్ మాల్ ఏం చూద్దాం మనము. ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ మాల్లో అవేలా ఉంటాయి, కాకపోతే ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి నార్మల్ దానికన్నా. సో అందుకనేసి నేను ఇప్పుడు ఆ మాల్లోకి వెళ్ళట్లేదు. ఇలా వెళ్దాం. ఇంకా ముందు చాలా షాపింగ్ ఉంది, అలానే పక్కన బీచ్ ఉంది. సో నైట్ టైం బీచ్ వైపుని చూద్దాం ఎలా ఉంటుందో. సిటీ సెంటర్లో ఉన్నాం అనమాట. చూసుకుంటే మీరు నాది ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ ఇందాలు కూడా చూసుంటారు, నైట్ అయినా పిల్లలు ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు. అది ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. బీచ్లో కూడా మనకి అవైలబుల్ ఉంది అనమాట. ఇప్పుడు కూడా బీచ్కి వెళ్ళొచ్చు. ఒకసారి వెళ్దాం, నైట్ వ్యూ బీచ్ చూద్దాము. అండ్ అలానే ఇటు మార్కెట్ ఉంది. సో ఒకసారి మార్కెట్ అది కొంచెం తిరిగేసి వచ్చి బీచ్కి వెళ్దాం. ఇలాగ మార్కెట్ విజన్ డ్యూటీ ఫ్రీ అంట. దీని గురించి, ఈ డ్యూటీ ఫ్రీ అనే దాని గురించి రేపు ఒక మంచి వీడియో చేస్తాను, చూడండి. ఇది నార్మల్గా నేను సింపుల్గా చెప్పాలంటే ఒకటే మాట అండి. పెళ్ళైన వాళ్ళకి, పిల్లలు ఉన్న వాళ్ళకి, హనీమూన్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ప్లేస్ ఇది. ఇంకంతే, ఇంకా ఇంతకు మించి నేను ఏం చెప్పను. పెళ్ళి కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసేది ఏమి ఉండదు. హనీమూన్ మెయిన్గా మాట్లాడాలి అంటే ఒక మంచి వెదరు, సో బీచ్ లైఫ్, ఒక దీవి లైఫ్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ కపుల్స్ వస్తారో వాళ్ళకి. ఇంక ఇంతలాగా చెప్తున్నా నేను, ఇంక మీ ఇష్టం. మరి ఎవరైతే సోలోగా ట్రావెల్ చేద్దాం అనుకుంటారో మరి వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని రావటం మంచిది. ఇంతే. ఇంకా ఇటు నుంచి ఇంకా ఇంతకు ముందుకు పోతే మొత్తం రెస్టారెంట్లో ఉన్నాయి అన్నమాట. చిన్న చిన్న షాపింగ్స్ మనం ఏది కొనం, మీకు తెలిసింది ఆ విషయము. ఎక్కడి దాకా ముందు దాకా ఉన్నాయి అన్ని చిన్న చిన్న షాపులు. ఆ తర్వాత రెస్టారెంట్లు, తెలుగు రెస్టారెంట్లు, హిందీ రెస్టారెంట్లు, ఇండియన్ రెస్టారెంట్లు, ఫుడ్. అక్కడ బీచ్ ఉంది, ఆ బీచ్లోకి వెళ్ళి అటు సైడ్ నుంచి రూమ్ కాడికి వెళ్ళిపోదాం. సో ఇది బీచ్ కాబట్టి, అది కాక ఇది ఎక్కువ ఉండే రద్దీ ప్రాంతం కాబట్టి ఇలా లైటింగ్ షోలు కూడా జరుగుతాయి. అక్కడ చూడవచ్చు, కొంచెం లైటింగ్ షో ఉంది. ఇటు ఫైర్ షోనే ఉంది డైరెక్ట్గా. సో వెళ్దాం, అసలు ఫైర్ షో ఏంటి, దాని కథ ఏంటి చూద్దాము. టైం అయితే 10-11 అవుతుంది. బీచ్లో ఇలా ఉంది అన్నమాట పరిస్థితి. సో ఇక్కడ ఫైర్ షో మెయింటైన్ చేస్తున్నారు. సో అసలు వెళ్దాం, ఫైర్ షో ఏంటి, అసలు ఎలా ఉంటుంది, ఏం చేస్తున్నారు వీళ్ళు చూపిస్తాను, చూడండి. మన దగ్గర మనం సర్కస్ చూసే ఉంటాము. సో ఇది కూడా అలాంటిదే, సర్కస్ లాంటిది, కాకపోతే అగ్నితో చేసేది. సో చూపిస్తాను, చూడండి లాస్ట్ వరకు. మనం కావాలంటే కొంచెం డబ్బులు ఉంటే అక్కడ డబ్బులు తీసుకొని ఉక్క పాట్ ఒకటి తీసుకొని కూర్చోవచ్చు. నేను ఒక్కడి ఉన్నా కాబట్టి వెళ్ళలేదు. అదే ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటే ఖచ్చితంగా నేను కూడా వెళ్ళి అక్కడ కూర్చునేవాడిని. సో ఇప్పుడు మీకు షో చూపిస్తాను, చూడండి.
ఏం జరిగిందిరా అర్థమే కాలేదు ఏం జరిగిందో, కానీ ఏదో జరిగింది. మంటలు లేపుతారు నా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. సో బీచ్ని చూసి నైట్ టైం బీచ్ ఎవరికైతే ఇష్టమో చిల్ అవుట్ అవ్వాలో ఆడలా కూర్చొని సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మనం అక్కడికి వెళ్దాము, అక్కడ కూడా ఒక ఫైర్ షో జరుగుతుంది. సో ఎవరైతే చెప్పాను కదా హనీమూన్కి కపుల్స్ మంచిగా లేదంటే ఫ్యామిలీ వచ్చి బీచ్లో సరదాగా కూర్చొని టైంపాస్ చేయొచ్చు అనమాట. మనం ఏం చేస్తాము, మెలకుండా కొంచెంసేపు ఇదిగో ఈ షో కవర్ చేసి వెళ్ళి ఎడిట్ చేసుకోవాలా. చాలా ఎడిట్ ఉంది నాకు, అవన్నీ ఎడిట్ చేసి పడుకొని మళ్ళీ రేపు వెళ్ళి రేపు మార్నింగ్ ఎక్స్ప్లోర్ చేయడమే సరిపోతుంది జీవితం. ఎన్నో చూద్దాం. అది ఇది కూడా చూడండి, కెమెరాతో మీకు నేను ప్రపంచం చూపిస్తాను చూడండి. అదిగో అంటే జస్ట్ మ్యూజిక్ వస్తుంది, ఆ ఊపేస్తారు అనమాట. ఆ ఊపు పోయిన తర్వాత వదిలేస్తుంది. ఎవరో గుళ్ళు కడుతుంది ఇదా నైట్. ఏం పనులు ఉంది, ఏం పని లేదు, ఇంకా అదే పని. పెద్ద అట్రాక్షన్స్ అంటే ఇక్కడ ఏం లేవండి, ఓన్లీ ఫైర్ షోలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒకటి వెనక ఉన్నాయి కదా, అవన్నీ బార్స్, అవన్నీ మనకి సంబంధం లేదు, చాలా దూరము. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇటు ఒక ఫైర్ షో, ఇటు ఒక ఫైర్ షో జరుగుతుంది. ఆ లాస్ట్ కనపడుతుంది కదా, అది బీచ్ స్టార్టింగు, అండ్ ఆ లాస్ట్ కనపడేది బీచ్ ఎండింగ్ అనమాట. ఓహో అలా ఉంది చూడు ఎలా ఆడుకుంటుండే. ఒరే 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 వస్తే అది మిస్ అయితే ఏంట్రా పరిస్థితి. పోయింది, అలా మిస్ అవుతుంది అన్నమాట. అప్పుడప్పుడు చేసేది ఏం లేదు. అది పరిస్థితి ఇక్కడ ఉన్నది. అది ఇంకా ఆ రూట్ చూసుకొని వెళ్ళిపోదాం పదండి అటు సైడ్. అక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ వీళ్ళ ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంతేలే, ఎవరు ఆనందం వాడిది, మనుషులం కదా, అంతే ఇంకా చూసి ఎంజాయ్ చేయడం. ఇందాకలో మనం అటు సైడ్ రూట్లో షాపింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి చూడొచ్చు అనేది చూపించాను. ఇప్పుడు ఇటు సైడ్ రూట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి చూడొచ్చు అనేసి చూపించబోతున్నాను. సో చూడండి, ఇక్కడ 7-Eleven కూడా ఉంది. దాంట్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఎందుకంటే నేను థాయిలాండ్లో 7-Eleven చూశాను. సో అక్కడ ఎలా ఉన్నాయి ఏంటి, ఆ ప్రైజెస్కి ఈ ప్రైజెస్కి కంపేర్ చేయొచ్చా లేదా అనేది కూడా నాకు తెలుసు కాబట్టి చూద్దాం. 7-Eleven స్టోర్ ఉంది కానీ అది చాలా చిన్నది, అసలు ఒకే ఒక రూమ్ ఉంది. అంత చిన్న దాంట్లో ఏం పోతాం, అందుకే పోవట్లేదు. పెద్ద స్టోర్ ఉన్నప్పుడు వెళ్దాం. సో ప్రస్తుతానికి ఇదే కవర్ చేద్దాం ఈరోజు. పెద్ద 7-Eleven అయితే దాంట్లో చూడటానికి చూపించడానికి
ఎక్కువ ఉంటాయి. సో ఆ చిన్న దాంట్లోకి వెళ్ళి చూసేది ఏమి ఉండదు. ఇలాగా స్టోర్స్ ఉన్నాయి, ఇంకా అన్నీ సేమ్ ఇంకా ఉన్నాయండి. కొత్తగా అయితే ఏం లేవు. కొత్తగా ఏమైనా కనపడితే చూపిద్దాం అనేస్తున్నా నేను. బట్ ఈ స్టోర్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నవి. ఇక్కడ కొబ్బరి నీళ్ళు కొంచెం ఫేమస్ ఏం కాదు, ఎక్కువ మంది తాగుతారు, చాలా పెద్దగా ఉన్నాయి. ఎంత అడుగుదాము, చూద్దాము ఎంతైనా. హౌ మచ్ వన్? Yeah, One? these 6 and 5. 6 and 5. ఓకే, నైస్, థ్యాంక్ యూ. చూసారు కదా, ఒకటి వచ్చేసి 5 రింగిట్లు అంట, ఒకటి వచ్చేసి 6. సో అప్పుడు 5 2 10, 100 రూపాయలు ఒక కొబ్బరి బొండ. లేదంటే 6 అయితే 12, 120 రూపాయలు ఒక కొబ్బరి బొండ. ఇంకా కొంచెం ఎక్కువే, తక్కువ ఏం కాదు, అలా ఉంది. అందుకే తాగలేదు. మూసుకొని ఇది చూసేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం లంకావిలో ఉన్న ఊరి పేరు ఇది చినాగి అనేసి. ఇది మనం రేపు ఈవినింగ్ కూడా ఒక మార్కెట్ కవర్ చేద్దాము, కాకపోతే ఇది కాదు, వేరే మార్కెట్. సో ఇలాగ ఏంటంటే ఈ లంకావి అనే ఊర్లో 4-5 ప్లేస్లు అయితే ఉన్నాయన్నమాట, ఇలా చిన్న చిన్న సిటీస్ లాగా. దీంట్లో మెయిన్ వచ్చేసి ఇది. దీనికి ఎయిర్పోర్ట్ కావచ్చు, లేదంటే ఎక్కువ టూరిస్టులు ఉండేది కావచ్చు. ఇక్కడ సేమ్ ఇలాగనే ఊర్లో అటుమూల ఇటుమూల అక్కడ ఇక్కడ అనేసి కొన్ని ఉన్నాయి. రేపు అక్కడికి వెళ్దాము, రేపు ఈవినింగ్ అది కవర్ చేస్తాను. అయిపోయిందండి, చూపించా అనుకుంటున్నాను. సో ఈ లంకావిలో చిన్న ఈ ఏరియాలో ఉన్న నైట్ ప్లేసెస్, నైట్ షాపింగ్, నైట్ వ్యూ ఇదే, ఇంకా ఇంత మించి ఏం లేదు. ఇంకా ఇలాగా 4-5 ప్లేసెస్ ఉన్నాయి చెప్పాను కదా. సో ఆ నైట్ వ్యూస్ రేపు వచ్చే వీడియోస్లో చూద్దాము. ఇలా నా మలేషియా వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా మంచివి వస్తాయి, అవన్నీ చూస్తారనేసి అనుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడితో ముగిచ్చేద్దాం. థ్యాంక్ యూ.